హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేసి లైక్ చేయండి. సీజ్ ఫైర్. భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతున్న ఈ భీకర దాడుల్లో సడన్గా అమెరికా ఎంటర్ అయిపోయింది. యుద్ధాన్ని ఆపేయాలన్నట్టుగా నెగోషియేషన్ చేసింది. ఎవరికి? పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో. ట్రంప్ ఏమంటాడంటే, నేను నైట్ మొత్తం నెగోషియేషన్ చేసిన తర్వాత ఫైనల్గా ఇంటెలిజెంట్ విత్ గ్రేట్ ఇంటెలిజెన్సీ అండ్ విత్ కామన్ సెన్సీ 2 కంట్రీలు సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాయి అని. కానీ ట్రంప్కు తెలియంది ఏంటంటే, అదొక ఉగ్రవాద దేశం. ఆ ఉగ్రవాద దేశం ఎన్ని గంటలు ఆపగలుగుతుంది, ఎన్ని రోజులు ఆపగలుగుతుంది, అసలు ఇది సాధ్యమేనా చూడాలి. ఎందుకంటే సీజ్ ఫైర్కు ఒప్పుకున్న ఒక 2-3 గంటల్లోనే మళ్ళీ దాడి చేయడం జరిగింది. ఇండియా డిఫెన్స్ చేసుకుంది. ఒక్కసారి ఆలోచించాలి. దీని వెనుక కుట్ర ఏంటి? దీని వెనకాల అమెరికా కుట్ర ఉందా, చైనా కుట్ర ఉందా, ఏ కుట్ర ఉందా అని చాలా మీడియాలో చాలా కథనాలు వస్తున్నాయి. అయితే మనం కరెక్ట్గా ఆలోచించినట్టయితే మీరు గమనించండి, పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ ఒప్పుకుంది, మాది ఉగ్రవాద దేశం, మాకు ఫండింగ్ అనేది యుఎస్ నుంచి, మాకు యూకే నుంచి వస్తుంది అని. దాని తగ్గట్టుగానే ఇక్కడ వార్ జరుగుతూ ఉంటే పాకిస్తాన్లోకి సంబంధించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళ ఫ్యామిలీలు ఎక్కడున్నాయి? ఒకడు ఎంపీ ఆడైతే అతి ఘోరంగా మీడియా కూడా మాట్లాడాడు ఇండియా గురించి. అలాంటి యతవ యుద్ధం జరుగుతుంటే వెళ్ళి లండన్లో దాక్కున్నాడు. లండన్లో దాక్కున్నాడు. లండన్ స్ట్రీట్లో పాకిస్తాన్ సిటిజన్స్ని వాడిని ఐడెంటిఫై చేసి సిగ్గు లేదారని కానీ అమ్మ నా బూతులు తిడుతున్నారని ఆడైనా నవ్వుకుంటా స్ట్రీట్లో నడుస్తున్నాడు. చూడండి, शर्म नहीं आती तुम लोगों को? fucking bastard. the law. వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు సోకాల్ లీడర్స్ ఏమో లండన్లోకి వస్తారు. అసలు లండన్ ఎలా రాణిస్తుంది ఇట్లాంటి ఉగ్రవాదులని? అసలు వీళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తుంది? 2 దేశాలు కొట్టుకుని చస్తుంటే మధ్యలో ఏం కావాలి? ఎయిర్ ఫైటర్స్ కావచ్చు, లేకపోతే యుద్ధ సామాగ్రి కావాలి. ఇదంతా ఎవరి దగ్గర ఉంటుంది? అగ్రరాజ్యాల మధ్యన ఉంటుంది. ఆ అగ్రరాజ్యాలు యుద్ధాలు చేస్తుంటే వాళ్ళ దగ్గరకించి మనం కొనుక్కుంటాం కదా, ఫైటర్స్ జెట్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కొనుక్కోవడం వల్ల ఆ దేశాలు ఎదుగుతుంటాయి. వాళ్ళకి కావాల్సింది అదేనా? పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ అనే గ్రేటెస్ట్ డెసిషన్ తీసుకున్నాడు మోడీ. వాళ్ళు చేసిన క్వశ్చన్కి మనోడు టిట్ ఫర్ టాడ్ ఆన్సర్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే టెల్ టు యువర్ మోడీ అన్నప్పుడు ఎస్ మేము మా మోడీకి చెప్పాము. మోడీ ఏం చేశాడు? ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఒక యుద్ధమే చేశాడు పాకిస్తాన్ మీద. దానికి కూడా హెడ్గా ఎవరిని పెట్టాడు? మన ఉమెన్స్ని ముంగడికి పెట్టి, వీళ్ళు యుద్ధానికి కూడా సమర్థులు, మీరు ఎవరినైతే తక్కువ అంచనా చేశారో వీళ్ళు ఏం చేయగలరో చూడండిరా అని చెప్పేసి లెఫ్టినెంట్ కర్నల్ అయిన సోఫియా ఖురేషి, ఒక ముస్లిం యువతిని, అదేవిధంగా వింగ్ కమాండర్ అయిన మన యోమికా సింగ్ని పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరు ఝాన్సీ లక్ష్మీబాయి అంటారా, మీరు ఏమన్నా పేరు పెట్టుకోండి. వీళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్కి చుక్కలు కనిపించినాయి. ఒక్క ఇండియన్ ఉమెన్ ఏం చేయగలదో చూపించారు. మీరు లోపలికి వచ్చి మా సింధూర్ని తీసేశారు కదా అంటే భర్తలను చంపేశారు, భార్యల్ని సింధూరం లేకుండా చేసినందుకు గాను అదే లేడీస్ తోటి వాళ్ళని చెప్పుతో కొట్టినట్టు మన మోడీ సమాధానం చెప్పాడు. సెల్యూట్ టు మోడీ. ఎందుకంటే ఇదే ఆపరేషన్ని వేరే రకంగా కూడా చేయొచ్చు, కానీ ఈ తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్ మోడీ. దాని తర్వాత వీళ్ళు దాడులు చేయడం జరిగింది. ఎంతోమంది టెర్రరిస్టులను లేపేయడం జరిగింది. మౌలానా మసూద్ అజార్ వీడి మీద బాంబేశారు. వీడితో పాటు టెర్రరిస్టులు అందరూ చనిపోవడం జరిగింది. అయితే టెర్రరిస్టులు చనిపోయిన తర్వాత అక్కడ మీడియాలో కానీ మన మీడియాలో కానీ కొంతమంది ఏమేస్తున్నారు అంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ చచ్చిపోయారని చెప్తున్నాడు. మనం బాంబు వేసింది కానీ, మనం అటాక్ చేసింది కానీ మౌలానా మసూద్ అజార్ అనే ఒక టెర్రరిస్ట్ మీద. వాని చుట్టూ టెర్రరిస్టులే ఉంటారు. వాడిని లేపాలంటే తప్పదు. అసలు వాని ఫ్యామిలీ బతికుందా చచ్చిపోయిందా కూడా తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ ఎవరున్నా సరే వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి వేరే కంట్రీలో దాపెట్టేశారు ఆల్రెడీ. సో ఫ్యామిలీ చనిపోయింది అనేది క్వశ్చన్ మార్క్. వాడేదో వచ్చి ముంగడికి మాట్లాడుతున్నాడు. మీరు గమనించినట్టయితే ఆ దాడి తర్వాత మసూద్ అజార్ ఎవడైతే ఉన్నాడో వాడికి వచ్చి నేను చచ్చిపోయినా మంచిగా ఉండదని చెప్పి కౌంటర్ వేశాడు మీడియా ముంగడ. అయితే మీరు ఒకటి గమనించాలి, పాకిస్తాన్ ఆర్మీతో పాటు వాళ్ళ పొలిటికల్ లీడర్స్తో పాటు వాళ్ళ సిటిజన్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు మసూద్ అజార్. అసలు ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి ప్రపంచ దేశాలకి? అసలు అమెరికాకి కళ్ళు మింగినాయా? యూకేకి కళ్ళు మింగినాయా? ఇదంతా చూసి కూడా నెగోషియేషనా? మన భారతదేశం అడగలేదా మసూద్ అజార్ని మాకు అప్పగించండి అని? ఈ సీజ్ ఫైర్ ఎప్పుడైతే చెప్పిందో, ఆసిఫ్ మునీర్ లాంటి టెర్రరిస్ట్ని అప్పగించండి అని ఖచ్చితంగా ఏదో నెగోషియేషన్ చేసే ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం కూడా వెంటనే ఆవేశపడితే సరిపోదు.
కరెక్ట్గా ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అదే ప్రాసెస్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ అనేది వాడుతుంది. నవ్వు సామ దాన భేద దండోపాయాలు అంటారు కదా, అలాంటిది ఇండియా వాడుతుంది. ఆర్థికంగా కొట్టింది, దిగ్బంధనం చేస్తుంది. సో మనం కూడా వేచి చూడాలి, తొందరపడద్దు. అనవసరంగా ఈ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది చేసేసారు, అది చేశారు, ఇక్కడ దాడి చేశారు, అక్కడ దాడి చేసేసారు, ఇంతమంది చనిపోయారు అని చెప్తున్నారు. అసలు మీకు అంత క్లారిటీ ఏ నుంచి వస్తుంది? మీరు ఏమైనా లైవ్గా చూస్తున్నారు అక్కడికి వెళ్ళి? పాకిస్తాన్ మీడియా అంటేనే పెద్ద ప్రాపగాండా, ప్రపంచం మొత్తం ప్రాపగాండా చేస్తుంది. అలాంటప్పుడు మన దేశానికి మనము పక్క నుండి హెల్ప్ చేయాలి, మనం ఉన్నామంటూ ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. అలాంటిది మీరు మొత్తం లైవ్లో పెట్టేసి ఆగం చేస్తారు. అందుకే నాకు వీడియో ఏదైనా పెడదామన్నా కూడా నాకు పెట్టడం అవసరమా, అసలు దీనివల్ల ఎందుకు ఉపయోగం ఏముంటుందని చెప్పేసి ఆగిపోవడం జరిగింది. బట్ ఇప్పుడైతే నాకు ఎందుకంటే సీజ్ ఫైర్ అని ప్రకటించిన తర్వాత అసలు వాట్ ఈజ్ వాట్ అనేది మాట్లాడాలని నాకు అనిపించింది. సో ఫ్రెండ్స్, మీరు గమనించినట్టయితే మోడీని చాలామంది అంతకుముందుకు తిట్టారు. అసలు ప్రపంచ దేశాలకి వీడు ఎందుకు పోతున్నాడు, తిరుగుతున్నాడు, పైసలను ఇలాగే మాట్లాడారు. పైసలను ఆగం చేస్తున్నాడు, ఈ టూర్లకు తిరగడం అంటే ఇతనికి ఇష్టమేమో, ఈ పోతున్నాడు వాడిని హక్ చేసుకుంటున్నాడు, పోతున్నాడు ఈ దేశానికి సంబంధించిన ఒక లీడర్ని హక్ చేసుకుంటున్నాడు, దీనివల్ల ఏముంది, లక్షల కోట్లు బిస్కెట్ అది కోట్లు మొత్తం ఆగం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు మీకు అర్థమైందా దీని వెనకాల రహస్యం ఏంటో? ప్రతి దేశంతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. మనం యుద్ధం చేస్తున్నప్పుడు మనకి వేలెత్తి చూపకుండా తను ప్లాన్ చేశాడు. మీరు సర్కమ్స్టెన్సెస్ గమనించుకోండి. చివరికి నార్త్ కొరియా కిమ్ మామగాడు కూడా మనకు సపోర్ట్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ ద్రోహులను నమ్మడానికి లేదు, అమెరికా కావచ్చు, లేకపోతే సోకాల్డ్ యూకే కావచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఇంత కంటి ముంగడే నేను ఎందుకు ఇంత పెద్ద వర్డ్ మాట్లాడడం జరిగిందంటే, మనకి 1971లో కూడా ఇదే ద్రోహం జరిగింది. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మొత్తం మనల్ని అటాక్ చేయడం జరిగింది. అందుకే నేను పెద్ద వర్డ్ మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీకు కంటి కూడా కనిపిస్తుంది. మసూద్ అజర్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, ఈ టెర్రరిస్ట్ గ్రూప్ అంతా ఒక దగ్గర ఎప్పుడైతే అటాక్ జరిగిందో వీళ్ళందరూ ఫొటోస్ ఫ్రేమ్స్తో సహా ఉన్నాయి. ఎస్ అని ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు సీజ్ ఫైర్ చేసి వద్దు పీస్ అని మధ్యలో ట్రంప్ వచ్చాడంటే అసలు వాడికి ఏం చెప్తే అర్థమవుతుంది. ఇంతకంటే ప్రూఫ్ అవసరం లేదు మనకి. ఇండియన్ గవర్నమెంట్ అనేది నరేంద్ర మోడీ 2013 నుంచి 14 వరకు 2.5 lakh crore ఖర్చు ఉంది మన మిలిటరీ మెయింటెనెన్స్కి, ఆయుధాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఫైటర్ జెట్స్ కావచ్చు కొనడానికి. అదే 2023 నుంచి 25 లోపల ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అయిందో తెలుసా? 6.88 కోట్లు ఖర్చు అయింది ఓన్లీ ఫర్ దిస్ మిలిటరీ డిఫెన్స్ సిస్టమ్ కోసం. మీకు ఉదాహరణ చెప్పాలంటే S-400 అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ని కొనడానికి 35,000 కోట్లు మనకు పట్టింది. ఇది రష్యా దగ్గర నుంచి మనం తెచ్చుకున్నాం. ఈ రోజు కనుక S-400 లేకపోతే భారతదేశంలో చాలా టౌన్లు, సిటీస్ ఇప్పటికీ ఉంటుండడం ఏదో డౌటే. అగ్ని కావచ్చు, ఆకాశ్ కావచ్చు, ఈ డిఫెన్స్ సిస్టమ్స్, మన సొంత డిఫెన్స్ సిస్టమ్స్ మనం డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. రైఫెల్ లాంటి యుద్ధ విమానాలు మనం తీసుకోవడం జరిగింది. ఏ దేశంలో అయినా సరే ఎంత గొప్ప విమానాలు ఉన్నా సరే వాటిని నడపగల సత్తా ఉండాలి, వాటిని యూజ్ చేసే విధానం. ఇందులో మన ఇండియన్ సోల్జర్స్ని మించిన మొనగాళ్ళు లేరు. దీనికి ఈ యుద్ధమే ప్రూఫ్. ఒక్కటి కూడా మనకు స్పాయిల్ కాలేదు. మొత్తం పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ని మొత్తం స్పాయిల్ చేసాం. ఎప్పుడైతే వాళ్ళు మన డిఫెన్స్ సిస్టమ్ మీద కొడదామని ప్లాన్ చేశారో, కరాచీ కావచ్చు, లాహోర్ కావచ్చు, ఇంకా మీరు ఏ పట్టణంలో అయినా తీసుకోండి, అక్కడున్న వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని మొత్తం నాశనం చేసి పడేసాం. వాళ్ళ ఎయిర్ బేస్నే లేకుండా చేసేసాం. ఇంత ఘనత సాధించడానికి కారణం మన ఇండియన్ గవర్నమెంట్ ముందు చూపు అని చెప్పాలి. 6.5 లక్షల కోట్లు కేవలం మిలిటరీకి పెట్టాం మనం. అర్థం చేసుకోండి ఎంత ముందు చూపు. మన డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉందంటే ప్రపంచాలే షాక్ అయినాయి. అసలు ఇజ్రాయెల్తో మొదలు పెడితే, చైనాతో మొదలు పెడితే, ట్రంప్ దాకా అన్ని బిత్తరబోయి చూశాయి. ఒక రకంగా చెప్పాలంటే చైనా వాడు అండ్ అమెరికా వాడు షాక్కి గురయ్యారు మన డిఫెన్స్ సిస్టమ్ అండ్ మన వే ఆఫ్ ప్లానింగ్ చూసి. అసలు ఒక్కటి కూడా మన అడపాదడపాడు అక్కడోటి ఇక్కడ ఒకటి తప్పరా మనం అన్ని డిఫెన్స్ చేసుకోగలం. వాళ్ళు చెప్పాలంటే పాకిస్తాన్ దగ్గర కూడా మంచి మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ప్రపంచ దేశాలు. మీకు తెలుసు టర్కీ లాంటి ఒక దేశం వాళ్ళకి 300 డ్రోన్స్ ఇచ్చింది, పాకిస్తాన్ వాళ్ళకి మిసైల్స్ ఇచ్చింది. సో అంత ముందుకే అమెరికా వాడు ఇచ్చిన మిసైల్స్ కావచ్చు, ఫ్లైట్ జెట్స్ కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఎదుర్కొంటూ వీళ్ళని టార్గెట్ చేస్తూ మనం అన్ని స్మాష్ చేసి పడేసాం. మన ఢిల్లీని టార్గెట్ చేశారు కానీ టచ్ చేయలేకపోయారు. రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఈవెన్ హైదరాబాద్ను కూడా టార్గెట్ చేస్తున్నట్టే ఇన్ఫర్మేషన్. బట్ అవన్నీ సమర్థవంతంగా మన ఇండియన్ ఆర్మీ ఎదుర్కొని డిఫెన్స్ సిస్టమ్ మొత్తం బ్లాక్ చేసి పడేసింది. దాట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ. అసలు ఎంత గొప్ప విజయం అంటే అంత గొప్ప విజయం అని చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ సోషల్గా కానీ ఎకనామికల్గా కానీ
ఏ విధంగా చూసినా కూడా పాకిస్తాన్ దెబ్బతిని ఉంది. ఇలాంటి టైంలో దాన్ని వదలకూడదు. మళ్ళా వదిలామంటే మళ్ళీ టెర్రరిజం పైకి లేపుతుంది. ఇంకా టెర్రరిజం ఇంకా బతికే ఉంది పాకిస్తాన్లో. ఈ టైంలో మనం వాళ్ళని వదలకూడదు. ఈ టైంలో ట్రంప్ వచ్చి మనని ఒత్తిడి చేసి సీజ్ ఫైర్ చేశాడు. అలా అని చెప్పి వాళ్ళ ఒత్తిడి మేరకి మన ఇండియన్ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంటుందని నేను అనుకోను. వీళ్ళు మళ్ళీ ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతారు. యుద్ధమే చేయని అవసరం లేదు. ఏ రకంగానే కొట్టచ్చు. ఆర్థిక పరంగా కొట్టచ్చు, ఎకనామికల్గా కొట్టవచ్చు, జియో పాలిటిక్స్ చేసి కూడా కొట్టచ్చు. సో మనం ఇక్కడ ఏం ఆలోచించాలంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. టైం వస్తుంది, టైం చూసి కొట్టాలి, అష్ట దిగ్బంధనం చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.